సార్ 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 ఎందుకు రెండెక్కి పెట్టుండే ఒకటి చాలుదా? సురేంద్ర వికలాంగులు ఇల్లు పిల్లలు ఒక్కదానివే ఓకే తోటపాలెం పంచాయతీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎర్రగుంట గ్రామానికి వచ్చాము. ఈ పంచాయతీలో 360 మందికి 15,57,000 రూపాయలు ప్రతి నెల పింఛన్లు పంపిణీ జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పింఛన్ల విషయానికి వస్తే దేశంలో నంబర్ 1. మీకు ఉదాహరణకి చెప్తా, ఆంధ్రప్రదేశ్ 4,000 పింఛన్, వికలాంగుల పెన్షన్ 6,000, బెడ్ రిడన్ 15,000. అందరూ ఈరోజు వాళ్ళు బాగా ఉండాలా ఆ వృద్ధాప్యంలోనని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అట్లే ఈరోజు మోడీ గారు ఈ జిఎస్టీ మీద రీఫార్మ్స్ తెచ్చాడు, సంస్కరణలు. ఈ జిఎస్టీ సంస్కరణల వల్ల చాలా కుటుంబాలు మందుల మీద గతంలో 12% జిఎస్టీ, ఈరోజు 0. కిరాణా సామాగ్రి 18-12% ఉండింది, ఇప్పుడు 5%. 13% పొదుపు. దుస్తులు, బట్టలు, పాదరక్షలు గతంలో 12%, ఇప్పుడు 5%. 7% సేవింగ్స్. స్టేషనరీ గతంలో 12, ఇప్పుడు 5, 7%. ఆరోగ్యం అంటే మందులు, వీటన్నిటికీ లాస్ట్ టైం 18%. జీవిత బీమా ఆరోగ్యం గురించి 18%, ఇప్పుడు 0%. ఒక ట్రాక్టర్ మీద 40,000 సేవ్ అవుద్ది, చిన్న కారు మీద 70,000 సేవ్ అవుద్ది. నిన్న వాళ్ళు చెప్తున్నారు 10% తగ్గింది కార్ల మీద. 10 లక్షల కార్లకు కూడా ₹1,00,000 తగ్గిపోయిందంట. నేను మొన్నే కొనుక్కొచ్చాను, 15 లక్షలు పెట్టి 1.5 లక్షలు పోయిందని చెప్తున్నారు. ఈ టెలివిజన్స్ మీద 3,500 సేవింగ్స్, ఎయిర్ కండిషన్ మీద 2,800 సేవింగ్స్, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు వీటి మీద 8,000 రూపాయలు సేవింగ్స్. ఇవన్నీ ప్రతి కుటుంబానికి నెలకి ఒక 7,000, కొంతమందికి 5,000, కొంతమందికి 10,000, కొంతమందికి సేవింగ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత ఎతికినా అవినీతి లేకుండా లేదు. ఆయన లాస్ట్ 5 ఇయర్స్ అని అంటే ఇక్కడ 218 మందికి పట్టాలు ఇస్తే ఓన్లీ 89 మందికి ఇచ్చి మేము పిటిషన్ పెట్టిన తర్వాత, ఆర్డీఓ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పట్టాలు ఆపేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పారేశారు. ఆ వైసీపీ నాయకులు ఒక్కోరు 5-6 పంచుకొని వాళ్ళు అమ్ముకున్నారు. అది పరిస్థితి. ఎక్కడికి ఏ ఊరికి పోయినా ఇళ్ల పట్టాల్లో అవినీతి, ఆ మట్టిదోలి లెవలింగ్ చేయటంలో అవినీతి, పట్టా పొలాలు కొని జగనన్న కాలనీ అని చెప్పి ఎకరా 15 లక్షలు కట్టుకొని 30 లక్షలు 40 లక్షలు లెవలింగ్ చేయకుండా లెవలింగ్ చేసినట్టు. ఇప్పుడు ఆ చిట్టేపల్లి తిప్ప చూసాం కదా, దాని ముందు ఆ కొండని తిప్ప తగ్గించి ఇల్లు కట్టి ఆ గ్రావెల్ అమ్ముకున్నారు. మళ్ళీ గ్రావెల్ 8 కిలోమీటర్ల నుంచి తోలినట్టు పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళు రోజు కారు కూతలు కోస్తుంటారు. ఆడు కూర్చొని కారు కూతలు చేసిందంతా దోపిడీ. ఒక పుస్తకం రాయాలా ఆయన గురించి, ఒక బుక్ రాయాలా, చాలదు, మినిమం 100 పేజీలు కావాలా ఆయన చేసిన దుర్మార్గాలు, దోపిడీ. అందుకని కొంచెం ఈ క్లోజ్ చేసుకొని కూర్చుంటే ఉంటుంది గౌరవం.
రోజు నోరు పారేసుకోవాలంటే మా వాళ్ళకేం నోర్లు లేక కాదు. గుర్తుపెట్టుకోండి, పిచ్చి పిచ్చోళ్ళ చేత అంతా మాట్లాడిస్తున్నావు. 204 రోజులు ప్రపంచానికి కనపడినోడివి. 204 రోజులు నీవు కూడా మాట్లాడాలా? సొసైటీలో రమ్మనేది పారిపోయేది, సిగ్గుండాల. ఓకే.